త్రియేక దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనందరి పక్షమున ప్రైజ్లిన్ గాస్పెల్ యూట్యూబ్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా, గత వారంలో మనము క్రైస్తవ కుటుంబము అనే అంశమును గూర్చి ధ్యానం చేశాం. క్రైస్తవ కుటుంబాలు సమాజానికి మాదిరిగా ఉండాలని, అలా మాదిరిగా ఉండాలంటే దేవుని చేత ఆశీర్వదింపబడాలని, దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మనం ధ్యానం చేశాం. అందులో 2 కుటుంబాలను మీకు పరిచయం చేశాను. మొదటి కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము. చెప్పండి, దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము. అది దావీదు కుటుంబము. దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు దేవుడు. రెండవ కుటుంబము దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబము. ఆ కుటుంబము మార్తా మరియా లాజరుల కుటుంబము. దేవుడు ఆ కుటుంబాన్ని అమితంగా ప్రేమించాడు. గొప్ప సంగతి ఏమిటంటే ఆ కుటుంబము చిన్ని కుటుంబం, చింతలు లేని కుటుంబం. ఎప్పుడు యేసయ్య బేతనీ గ్రామంకి వచ్చిన ఆతిథ్యం ఇచ్చిన కుటుంబము. అంతేకాదు యేసయ్యను అత్తమాంచి అనే అత్తరువు ద్వారా అభిషేకించి గణపరిచిన కుటుంబము. ఫలితం ఏమిటంటే మృతులలో నుండి లాజరును బ్రతికించెను. ఈరోజు 3వ కుటుంబం కొరకు ధ్యానము చేయబోతూ ఉన్నాం. 3వ కుటుంబము దేవుని మాట వినిన కుటుంబము. జాగ్రత్తగా ఆలోచించండి. 3వ కుటుంబము దేవుని మాట వినిన కుటుంబము. ఈ కుటుంబమును గురించి లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అతడు త్వరగా చెట్టు దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇది జక్కయ్య కుటుంబము. ఇది జక్కయ్య కుటుంబము. జక్కయ్య భౌతికంగా పొట్టివాడు, గట్టివాడు, ధనవంతుడు. ఒక దినాన యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. ఎత్తైన చెట్టు ఎక్కాడు. యేసయ్య ఆ మార్గము ద్వారా వస్తున్నాడని తెలుసుకొని సమస్తమును ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూశాడు. జక్కయ్య త్వరగా చెట్టు దిగు, నేను ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు వెంటనే దేవుని మాట విన్నాడు. చెట్టు దిగాడు జక్కయ్య. అంతేకాదు పాపము కప్పుకోలేదు, పాపమును ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్యని చూడాలనుకున్నాడో, యేసయ్య ఎప్పుడైతే పిలిచాడో, యేసయ్య మాట విన్నాడు. వెంటనే పాపమును కప్పుకోలేదు కానీ పాపమును ఒప్పుకున్నాడు. ఏ విధంగా ఒప్పుకున్నాడంటే, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తాను, నా ఆస్తిలో కొంత బేదలకు ఇస్తాను, ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే 4 వారికి ఇస్తాను. పాత జీవితం విడిచిపెట్టాడు, కొత్త మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు జక్కయ్య. మరి యేసయ్య ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ఏమిటంటే ఆ ఫలితం ఏమిటంటే రక్షణ అనేది జక్కయ్య కుటుంబానికి. ఇతడును అబ్రహాము కుమారుడే, నేటు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా,
మన ఇంటికి రక్షణ కావాలి, మన ఇంటికి రక్షణ ఉండాలి, మన ఇంటిని రక్షించాలి, నా కుటుంబ సభ్యులను రక్షించాలి అని మీరు కోరుకున్నట్లయితే యేసయ్య మాట వినాలి. జక్కయ్య విన్నాడు, పాపములను కప్పుకోలేదు కానీ పాపములను ఒప్పుకున్నాడు. వెంటనే ఆ ఇంటికి రక్షణ లభించింది. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, యేసయ్య మాట విన్నాడు, ఫలితం రక్షణ పొందాడు. ఇది 3వ కుటుంబం. 4వ కుటుంబం గురించి చూద్దాం. 4వ కుటుంబము దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబము. గమనించండి, దేవునికి ఆతిథ్యము ఇచ్చిన కుటుంబము. ఇది ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో రాయబడింది. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మాటలు విన్నాం. ఇది అబ్రహాము కుటుంబము. ఇది అబ్రహాము కుటుంబము, ఆశీర్వదింపబడిన కుటుంబము. యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కనపడ్డాడు. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకు కనపడ్డాడు. కనపడిన వెంటనే 3 మనుషులకు ఆతిథ్యము ప్రార్థించాడు, వేడుకొన్నాడు. ఆ 3 మీకు ఆతిథ్యం ఇస్తాను, ఆ 3 మనుషుల్ని నా దగ్గరికి పంపు, దాటిపోనవద్దు. ఒకసారి ఆలోచన చేద్దాం, భౌతికంగా ఆలోచన చేద్దాం. ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చినట్లయితే ఎంతవరకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడతాం? ప్రేమతో, మాట వరుసగా అంటాం, ఈ రాత్రికి ఉండండి, ఈ రాత్రికి ఉండండి అంటాం. కానీ మనసులో వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం కదా. ఎంతమంది ఉన్నారు అటువంటి మనసులు కలిగిన వాళ్ళు? మారండి, ఆతిథ్యం ఇవ్వండి. దైవజనులకు ఆతిథ్యం ఇస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లే. పేదవారికి ఆతిథ్యం ఇస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లే. ఆతిథ్యములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎరిగినవాడు అబ్రహాము. గమనించండి, ఆతిథ్యములో ఉన్నటువంటి ఆశీర్వాదమును ఎరిగినవాడు అబ్రహాము. అందుకే 100 సంవత్సరముల వయసులో సంతానము లేదు, కానీ దేవుడు సంతానమునిచ్చాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబముగా ఉంది. దేవుణ్ణి చూశాడు, దేవుణ్ణి అడిగాడు, 3 దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. వారు దీవించారు, ఆశీర్వదించారు. ఆ గృహములో, ఆ ఇంటిలో ఏమైతే లేమి ఉన్నదో ఆ లేమిని తీర్చి, సంతాన లేమిని తీర్చాడు. ఆ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం, ఆశీర్వాదంలో ఉన్నటువంటి, ఆతిథ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఎరిగిన అబ్రహాము. ఆ విధంగా మనం కూడా ఆతిథ్యం ఇద్దాం, ఆశీర్వాదాన్ని పొందుదాం. 3వ కుటుంబము దేవుని ఆహ్వానించిన కుటుంబము. దేవుని ఆహ్వానించిన కుటుంబము. గమనించండి, ఇంతవరకు 4 కుటుంబాలు చూసాం. దేవుని చేత ఆశీర్వాదింపబడిన కుటుంబం దావీదు కుటుంబం. దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబం మార్తా మరియల లాజరుల కుటుంబం. 3వది దేవుని మాట వినిన కుటుంబం జక్కయ్య కుటుంబం. 4వ కుటుంబం దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం అబ్రహాము కుటుంబము. చివరిగా దేవుని ఆహ్వానించిన కుటుంబం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల తదుపరి మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. గొప్ప తీర్మానం. ఒక విశ్వాసునికి, ఒక భక్తునికి,
ఉండవలసినటువంటి తీర్మానం, శ్రేష్టమైన తీర్మానం. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో మీ ఇష్టం. నేను నా కుటుంబము యెహోవాను సేవించెదము. ఇది యెహోషువ కుటుంబము తీసుకున్నటువంటి గొప్ప తీర్మానం. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా, ఐగుప్తీల చెర నుండి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను విడిపిస్తే ఎర్ర సముద్రము, చనిపోవలసిన వారిని ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఎండబారినట్లు చేసి ఎర్ర సముద్రమును దాటిస్తే వాళ్ళందరూ యెహోషువ మీద తిరుగుబాటు చేశారు. అన్య దేవతలను పూజించడానికి, ఇతర దేవుళ్ళను పూజించడానికి వాళ్ళు వెనుకి తిరిగినప్పుడు మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని కొనియాడతారో మీ ఇష్టం. నేను చెప్పిన మాట వింటలేదు. నేను నా కుటుంబం మాత్రము యెహోవాను సేవించెదము. గొప్ప తీర్మానం. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా, అందుకే ఫలితం పాలు తేనెలు ప్రవహించు దేశమును చూడగలిగాడు యెహోషువ. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. మనం నూతన గృహాన్ని కట్టుకుంటాం, సుందరమైన భవనాన్ని కట్టుకుంటాం. ప్రధాన ద్వారం వద్ద యెహోవాయే ఈ గృహాధిపతి. ఆ చెక్క ముక్క వరకైనా, లేకపోతే మన హృదయంలో నుండి వచ్చిన మాట. రెండవ గుమ్మం దగ్గరికి వెళ్తాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మందిరానికి తప్పకుండా వెళ్తారా? సన్నిధికి వెళ్తారా? దేవుని గడుపుతారా? మాటల వరకు, చేతల వరకైనా గమనించండి. యెహోషువ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందుకే పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశించడం జరిగింది. క్రీస్తు యేసునందు ప్రియమైన ముగిస్తూ ఉన్నాను. మొదటి కుటుంబం, మాదిరి అయిన కుటుంబం, దేవుని చేత ఆశీర్వాదింపబడిన కుటుంబం దావీదు కుటుంబం. గొర్రెలు కాపరి, దేవుని ప్రజలకు కాపరి అయ్యాడు. అది ఫలితం. రెండవ కుటుంబం, దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబం, మార్తా మరియల మృతుల్లో నుండి లేపబడిన లాజరు కుటుంబం. ఫలితం లాజరును బ్రతికించెను. మూడవది, దేవుని మాట వినిన కుటుంబం, అది జక్కయ్య కుటుంబం. ఫలితం ఆ ఇంటికి రక్షణ వచ్చినది. నాలుగవ కుటుంబం, దేవునికి ఆతిథ్యము ఇచ్చిన కుటుంబం, ఇది అబ్రహాము కుటుంబం. ఆ ఇంటిలో ఉన్నటువంటి లేమి సంతానమును ఇసుక రేణువుల వల్లే వ్యాపింపజేయటం జరిగింది. చివరిగా దేవుని ఆహ్వానించిన కుటుంబం యెహోషువ కుటుంబం. గమనించండి, దేవుణ్ణి మన హృదయాలకి ఆహ్వానిద్దాం, ఆతిథ్యం ఇద్దాం, మనం ప్రేమిద్దాం. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. ఆ విధంగా మన హృదయాలను ఆయనకిచ్చి, మన హృదయాలలోనికి ఆహ్వానించి ఆతిథ్యం ఇద్దాం. నిత్యరాజ్యానికి వారసులను అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరకును అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసయ్య మరొకమారు చిన్ని ప్రార్థన. ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైనటువంటి అవసరతలు, అక్కరతలు తీర్చండి. ఇదిగో ప్రభా, మా ప్రైజ్ గాస్పెల్ యూట్యూబ్ ద్వారా వీక్షించుచున్న విశ్వాసులందరినీ మీ దయగల హస్తానికి అప్పచెప్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.